ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం రేపు ఎలక్షన్ డ్యూటీస్ మనకి పడతాయి కాబట్టి మనకు కూడా ఈవీఎంని సిఆర్సి అనేది ఏ విధంగా చేయాలనేది చూద్దాము. సిఆర్సి ప్రాసెస్ అనేది ఖచ్చితంగా అందరు నేర్చుకోవాలి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఎలక్షన్ అనేది చేసే ముందు అంటే పోలింగ్ డే రోజు మన పోల్ అనేది స్టార్ట్ చేసే ముందు ఈ సిఆర్సి ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన రేపు సచివాలయ ఎంప్లాయీస్కి కూడా డ్యూటీస్ అనేవి పడుతున్నాయి కాబట్టి మనం కూడా రేపు ఈ మిషన్ అనేది ఆపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ మనకి ఈవీఎం అంటే మొత్తం 3 మిషన్లు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని మనకి కంట్రోల్ యూనిట్ అంటారు. చూడండి, ఇక్కడ కంట్రోల్ యూనిట్ అయితే ఉందన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ వివిప్యాట్ అనేది ఉంది. థర్డ్ వన్ వచ్చేసి బ్యాలెట్ యూనిట్ అనమాట. ఇక్కడ బ్యాలెట్ యూనిట్ అనేది ఒక బ్యాలెట్ యూనిట్లో మొత్తం మనకి 16 నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. 16 క్యాండిడేట్ నేమ్స్ అయితే ఉంటాయి. 16 వచ్చేసి నోటా అనమాట. అంటే 15 క్యాండిడేట్ నేమ్స్ ఉంటే 16 వచ్చేసి నోటా అనమాట. అటు కాకుండా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 16 కన్నా ఎక్కువ మంది ఉంటే మనం సెకండ్ బ్యాలెట్ యూనిట్ అనేది కూడా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా 32 కన్నా ఎక్కువ మంది ఉంటే మనం 36 మంది ఉంటే థర్డ్ బ్యాలెట్ యూనిట్ కూడా మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం బ్యాలెట్ యూనిట్లో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ 1 అనేది ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం 3 క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఒక బ్యాలెట్ యూనిట్ మాత్రమే మనకి సరిపోతుంది కాబట్టి ఇక్కడ నెంబర్ 1 అనేది ఉందన్నమాట. అలా కాకుండా మనకి క్యాండిడేట్స్ అనేవాళ్ళు 24 ఉంటే కనుక మనకి బ్యాలెట్ నెంబరు 2 కూడా ఉంటుంది. అది 17 నుంచి మనకి 34 అయితే 17 నుంచి 32 నెంబర్ ఉంటుంది సెకండ్ బ్యాలెట్ యూనిట్లో. అప్పుడు ఆ నెంబర్ అనేది 2 అనేది ఉంటుందన్నమాట. అంటే 01, 02 అనేది ఉంటుందన్నమాట. అది బ్యాలెట్ యూనిట్ సంబంధించి. ఈ విధంగా మనం 24 బ్యాలెట్ యూనిట్స్ వరకు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఓదానికొకటి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తారంటే కంట్రోల్ యూనిట్ నుంచి వివిప్యాట్కి వెళ్తుంది. వివిప్యాట్ నుంచి మళ్ళీ ఇక్కడికి బ్యాలెట్ యూనిట్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కంట్రోల్ యూనిట్ నుంచి వివిప్యాట్ నుంచి మనకి బ్యాలెట్ యూనిట్కి అయితే కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి వివిప్యాట్లో ఏంటంటే ఒక నాబ్ అనేది ఉంటుందన్నమాట. మనకి వివిప్యాట్లో ఏంటంటే ఒక నాబ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా అంటే ఒకే నాబ్ ఉంటుంది. ఆ నాబ్ అనేది ఈ పొజిషన్లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు, ఈ పొజిషన్లో ఉంటేనేమో వెర్టికల్గా తిప్పితే ఆన్లో ఉన్నట్టు అనమాట. ఆన్లో ఉంటేనే ఏమైందంటే కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి కమ్యూనికేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా ఆఫ్లో ఉంటే ఏమవుద్దంటే కంట్రోల్ యూనిట్కి బ్యాలెట్ యూనిట్కి కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఎందుకంటే కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కంట్రోల్ యూనిట్ నుంచి వివిప్యాట్ నుంచి బ్యాలెట్ యూనిట్కి ఉంటుందన్నమాట. మధ్యలో వివిప్యాట్ అనేది ఆన్లో ఉంటేనే ఈ రెండింటికి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, లేకపోతే కమ్యూనికేషన్ అనేది ఉండదు. కాబట్టి వివిప్యాట్ బటన్ కూడా ఆన్లో ఉందేలా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఆల్రెడీ చెప్పాను, వివిప్యాట్ని ఎలా ఆన్ చేయాలో కూడా నేను చెప్పాను. ఆన్ చేయాలంటే ఆ బటన్ అనేది 90 డిగ్రీస్లో పెట్టాలన్నమాట. ఒకవేళ ఆఫ్లో ఉందని ఎలా తెలుసుకుంటామంటే ఆ బటన్ అనేది 180 డిగ్రీస్లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు అనమాట. ఆ బటన్ అనేది 360 డిగ్రీస్ తిరిగిద్ది అనమాట. ఒకే నాబ్ ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడే పని లేదు, ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది కనెక్షన్ అనేది ఈ విధంగా ఇస్తాము. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కనెక్షన్ ఇచ్చిన తర్వాత అన్ని కనెక్షన్లు ఇచ్చిన తర్వాతే, అంటే ఇక్కడ పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ అన్నీ కరెక్ట్గా ఉండేలో కూడా చూసుకొని మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే 3 యూనిట్ల యొక్క పవర్ బటన్ అనేది ఆన్ చేస్తాం. చూడండి, ఇప్పుడు ఆన్ చేద్దాము.
ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక కంట్రోల్ యూనిట్ పైన మనకి ఇక్కడ రెడ్, పవర్ బటన్ పక్కన రెడ్ అలాగే బ్లాక్ ఉందన్నమాట. ఇప్పుడు తీసుకెళ్ళి రెడ్ బ్లాక్కి కనెక్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వీటికి కూడా బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాలెట్ యూనిట్లో మనకి ఏముంటాయి, నెక్స్ట్ ఇది ఉంటుందన్నమాట. ఇదేంటంటే క్యాండిడేట్ సెట్టింగ్ అంటారు. క్యాండిడేట్ సెట్టింగ్ అనేది ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్ చేసి ఉంటారు కాబట్టి దాంతో మనకు సంబంధం లేదు, అసలు అది చెప్పలేదు. నెక్స్ట్ మనకి క్లోజు, రిజల్ట్, క్లియర్. సిఆర్సి అంటే ఏంటంటే క్లోజు, రిజల్ట్, క్లియర్. ఈ 3 బటన్లు మాత్రమే ఇప్పుడు మనం ఉపయోగించి ఆపరేషన్ అనేది చేయాలి. వన్స్ మాక్ పోల్ అనేది అయిపోయిన తర్వాత రిజల్ట్, ప్రింట్, క్లియర్గా ఏం చేస్తారంటే సీల్ అనేది వేయటం జరుగుతుంది. ఆ ఓన్లీ క్లోజ్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది. ఆ క్లోజ్ బటన్ కూడా వన్స్ పోలింగ్ అనేది అయిపోయాక ఈ క్లోజ్ బటన్ కూడా వన్స్ మనకి పోలింగ్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు దానికి సీల్ అనేది వేయటం జరుగుతుంది అనమాట. మనం తర్వాత ఈ టోటల్ బ్యాలెట్ బటన్ ఉంటాయి అన్నమాట. ఈ 2 బటన్స్ మాత్రమే మనం పోలింగ్ జరుగుతున్న టైంలో వాడాల్సి ఉంటుంది. ఈ 2 బటన్స్ తప్ప వేరే ఏ బటన్ కూడా వాడడానికి లేదు. వాడితే కనుక మనం ఇమీడియట్గా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ బటన్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది సంగతి. నెక్స్ట్ ఈ బ్యాలెట్ యూనిట్లో కూడా మనకి ఏంటంటే ఈ పక్క బటన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, మనం బటన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి క్యాండిడేట్స్కి మనం ఓటు వేయడానికి వాడే బటన్స్ అనమాట. అవి వాటితో మనకు సంబంధం లేదు. ఓటర్ నొక్కుతారనమాట. ఓటర్ కంపార్ట్మెంట్లో అవి ఉండటం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి కంట్రోల్ యూనిట్ అనేది ఏంటంటే మన దగ్గర ఉంటుంది అనమాట. PO3 దగ్గర ఉంటుంది. తర్వాత వీవీప్యాట్ అలాగే బ్యాలెట్ యూనిట్ అనేది ఓటర్ కంపార్ట్మెంట్లో ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మన మాక్ పోల్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ మాక్ పోల్లో మినిమం 50 ఓట్స్ అనేవి మనం చేయాలి. 15 మినిట్స్లో ఈ మాక్ పోల్ అనేది అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనం కూడా సంతకాలు పెట్టాలి. సిగ్నేచర్స్ అందరూ అక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో అందరూ కూడా సిగ్నేచర్స్ పెట్టాలి. మనం ఎందుకు నేర్చుకోవాలంటే రేపు మనకు కూడా డ్యూటీ పడుతుంది కాబట్టి, అందులో మనం కూడా భాగస్వాములు కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి కాబట్టి అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సిఆర్సి ఆపరేషన్ అనేది ఏ విధంగా చేయాలో ఇంక మొదలు పెడదాము. ఫస్ట్ మనం కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ నేను బ్లాక్, రెడ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు పవర్ బటన్ అనేది ఆన్ చేస్తున్నా. చూడండి, పవర్ బటన్ అనేది ఆన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డేటు, టైము, ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే దీని మీద ఉన్న నెంబర్ అనమాట. ఇక్కడ మనకి చూడండి NS831112 ఈ విధంగా అంతా కూడా వస్తుంది అనమాట. వీటికి ఏంటంటే మనం బ్యాటరీస్ ఉంటాయి, అన్నీ కూడా బ్యాటరీ మీద ఆపరేట్ అవుతాయి అనమాట. ఈ బ్యాట్ కానీ ఈ బ్యాలెట్ యూనిట్ కానీ అన్నీ ఏంటంటే బ్యాటరీస్ మీదే ఆపరేట్ అవ్వడం జరుగుతుంది. దానికి కరెంటు పోయినా కరెంట్ ఉన్నా ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే క్లోజ్ అనేది నొక్కాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం క్లోజ్ అనేది నొక్కాలి. చూడండి, ఇక్కడ 3 క్యాండిడేట్స్ ఉన్నారు. 3 చూపిస్తుంది ఇక్కడ నెంబర్ క్యాండిడేట్స్ దగ్గర. ఇప్పుడు పోల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత రిజల్ట్ నొక్కాలి. రిజల్ట్ కూడా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లియర్ నొక్కాలి. క్లియర్ నొక్కంగానే అంత ముందల ఓట్స్ ఏమన్నా పోలేని ఏమన్నా ఉంటే అవన్నీ కూడా డిలీట్ అవుతున్నాయి అన్నమాట. ఎండ్ అయిపోయింది.
ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయాలి. మన మిషన్ ఇప్పుడు సెట్ చేసుకున్నాము. మిషన్ అనేది సెట్ అయిందనమాట. ఇప్పుడు మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ మాక్ పోల్కి మనకు ఏజెంట్లు కూడా రావాల్సి ఉంటుందన్నమాట. ఏజెంట్లు కూడా 15 మినిట్స్ లోపు రావాల్సి ఉంటుందన్నమాట. అంటే 15 మినిట్స్ టైం ఉంటుంది. మాక్ పోల్ స్టార్ట్ అయిన నుంచి 15 మినిట్స్ లోపు అందరూ వచ్చి అటెండ్ అయిన తర్వాత మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే మిషన్ సెట్ చేసాము. ఇప్పుడు మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయాలి. మాక్ పోల్లో మనము మినిమం 50 వోల్ట్స్ అనేది నొక్కాలన్నమాట. అంటే 50 వోల్ట్స్ నొక్కే టైం మనకి ఇబ్బంది కాబట్టి నేనేం చేస్తానంటే ఒక 10 వోల్ట్స్ అయితే నొక్కుతాను అనమాట, మీకు చూపించడానికి ఈజీగా. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేద్దాం ఇంకా మాక్ పోల్ అనేది. ఇప్పుడు మాక్ పోల్ స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా ఏం చేయాలంటే ఈ బ్యాలెట్ బటన్ నొక్కాలన్నమాట. బ్యాలెట్ బటన్ నొక్కగానే ఇక్కడ మనకి ఏంటంటే బ్యాలెట్ యూనిట్లో ఉన్న గ్రీన్ బటన్ అనేది వెలిగిద్ది అనమాట. చూడండి, ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో ఉన్న గ్రీన్ బటన్ అనేది వెలిగింది. ఇప్పుడు మనం ఓట్ అనేది వేయాలి. నేను అన్నీ కూడా సింపుల్గా ఉండడానికి క్యాండిడేట్ 1కి నొక్కుతాను, ఈజీగా అర్థమైతే మీకు కూడా. నొక్కాను. చూడండి, ఇక్కడ మనకి వీవీప్యాట్లో కూడా స్లిప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ స్లిప్ అనేది 7 మినిట్స్ ఉంటుంది మనకి ఎదురుగా. తర్వాత కట్ అయిపోయి ఆటోమేటిక్గా ట్రేలో పడిపోతుంది అనమాట. ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ మనం మళ్ళీ బ్యాలెట్ అనేది నొక్కాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ బ్యాలెట్ యూనిట్ అనేది ఆఫ్లో ఉంది. వన్స్ మళ్ళీ మనం బ్యాలెట్ నొక్కామనుకోండి, నొక్కగానే బ్యాలెట్ యూనిట్ అనేది యాక్టివేట్ అయింది. మళ్ళీ ఇక్కడే నొక్కుతాను అనమాట. ఇది సెకండ్ ఓటు ఇప్పుడు నొక్కింది నేను. ఈ విధంగా మనం ఎవరికైతే నొక్కుతున్నామో, ఇప్పుడు సెకండ్ క్యాండిడేట్ నొక్కుతాను. చూడండి, ఇక్కడ వీవీప్యాట్లో మనకి ఏంటంటే సెకండ్ నెంబర్ కనపడుతుంది, సీరియల్ నెంబర్ సెకండ్. ఈ విధంగా అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వస్తున్నాయి రావట్లేదు అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. 3 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ నొక్కాలి. మళ్ళీ బ్యాలెట్ యూనిట్ అనేది యాక్టివేట్లో ఉంది. థర్డ్ క్యాండిడేట్ నొక్కుతాం. నొక్కగానే మళ్ళీ ఇక్కడ చూడండి థర్డ్ నెంబరు మనకి కనపడుతుంది, సీరియల్ నెంబరు వీవీప్యాట్లో. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా నేను 10 ఓట్స్ నొక్కుతాను. ఈ బ్యాలెట్ అనేది ఎప్పుడు నొక్కాలంటే ఓటర్ అనేవాడు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం నొక్కాలన్నమాట. వాడు ఎప్పుడైతే మనకి ఓటర్ అనేవాళ్ళు ఓటర్ స్లిప్ అనేది మనకి ఇచ్చి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడే ఇది బ్యాలెట్ అనేది మనం నొక్కాలి. ముందుగా నొక్కకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విధంగా మనం 50 సార్లు నొక్కాలి. 50 సార్లు నొక్కగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, క్లోజ్ నొక్కాలి. ఇంకా అదిగోండి, మొత్తం ఓట్లు 10 పడ్డాయి. నొక్కిన తర్వాత రిజల్ట్ అనేది ఇప్పుడు చూసుకోవాలి. రిజల్ట్ నొక్కాలి. క్యాండిడేట్ 1కి 8 ఓట్స్ వచ్చినాయి. క్యాండిడేట్ 2కి 1 ఓటు, క్యాండిడేట్ 3కి 1 ఓట్ అనమాట. ఈ విధంగా రిజల్ట్ అనేది కూడా కరెక్ట్గా టాలీ చేసుకోవాలి. అంటే మనం మాన్యువల్గా రాసుకోవాలి. ఆ టైంలో మిషన్ మీద కూడా మనం జాగ్రత్తగా నొక్కుతూ ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు క్లియర్ అనేది చేయాలి. క్లియర్ అనేది చేయాలన్నమాట. ఎండ్ అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా వన్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ మనకి ఈ కంట్రోల్ యూనిట్ మీద ఉన్న రిజల్ట్ ప్రింటు
క్లియర్ 3 బటన్స్ ఏవైతే ఉండేవో రిజల్ట్, ప్రింట్, క్లియర్కి సీల్ అనేది వేయడం జరుగుతుంది. సీల్ అనేది వేస్తారనమాట. ఇంకా మనకి క్లోజ్ బటన్ ఒకటే మనకి ఓపెన్లో ఉంటుందన్నమాట. వన్స్ ఆ పోల్ అనేది అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్కి కూడా సీల్ అనేది వేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్షన్ అనేది జరిగిద్ది అనమాట. అలాగే మాక్ పోల్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్లో ఉన్న ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న స్లిప్లు కూడా మొత్తం తీసేసి ఆ ట్రే కూడా మళ్ళీ సీల్ అనేది వేయటం జరుగుతుంది అనమాట. అంత టాలీ అయిన తర్వాత ఎన్ని ఓట్లు అయితే మాన్యువల్గా నొక్కారో అలాగే మిషన్ మీద నొక్కారో అన్ని టాలీ అయిన తర్వాత వీవీప్యాట్లో ఉన్న ట్రే కూడా తీసేసి దాంట్లో ఉన్న స్లిప్లు కూడా తీసేసి సీల్ అనేది వేసి ఇంకా ఒరిజినల్ పోలింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. మరి ఈ టోటల్ బటన్ ఎందుకంటే ఈ టోటల్ బటన్ అనేది మనం ఎలక్షన్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టోటల్ బటన్ అనేది ఎప్పుడైనా వాడచ్చు అనమాట. ఓన్లీ టోటల్ బ్యాలెట్ మాత్రమే వాడాలి. ఇంకా రెండో బటన్ ఏది కూడా మనం వాడకూడదు. వాడితే మిషన్ అనేది మళ్ళీ ఎర్రర్ అనేది చూపించుద్ది. టోటల్ బటన్ ఎందుకంటే మనకి ఎన్ని ఓట్లు అనేవి ఇప్పుడు దాకా వేసారు టాలీ చేసుకోవడానికి, అంటే మాన్యువల్గా ఎన్ని వేసారు మిషన్ మీద కూడా సేమ్ అంతే వచ్చిందా లేదా అనేది, అంటే మనకి ఏంటంటే ఓటర్ లిస్టులో కూడా కొట్టేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరైతే వచ్చారో ఆ ఓటు యొక్క పేరుని కట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా టాలీ చేసుకుంటారు. మనకి ఈవీఎంలో ఏంటంటే, అంటే కంట్రోల్ యూనిట్లో ఏంటంటే మనకి మేలు ఫీమేల్ విడివిడిగా అయితే రావు. ఓన్లీ ఈ టోటల్ ఓట్స్ ఎన్ని అయితే పోల్ అయినాయి మిషన్ మీద ఏ మాత్రమే రావడం జరుగుతుంది. ఇది ఈ టోటల్ బటన్ అనేది ఎప్పుడైనా వాడచ్చు, అంటే మనం మాకు పోలింగ్ చేసే టైంలో కూడా వాడచ్చు అనమాట. ఎన్ని ఓట్లు వేసామనేది కూడా మనం చూసుకోవచ్చు. అంటే 50 ఓట్లు వేయాలి కదా మాకు పోలింగ్లో, మన మాకు పోలింగ్లో 34 వేసాం అనుకున్నాం, కానీ నీకు 30 అనిపిస్తుంది అనుకోండి. మాన్యువల్గా 34 వచ్చినాయి అనుకున్నాం, మాన్యువల్గా రాసుకుంటే 34, కానీ మిషన్ మీద నొక్కినప్పుడు మనం 34 నొక్కినా కూడా మన మనసులో 30 నొక్కామనుకోండి. ఆ టైంలో డౌట్ వచ్చినప్పుడు మనం టోటల్ బటన్ అనేది వాడుకోవచ్చు అనమాట. టోటల్ వాడటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా ఈవీఎం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ నొక్కి ఓన్లీ క్లోజ్ మాత్రమే నొక్కుతారు. ఈ రిజల్ట్ క్లియర్ బటన్ అనేది ఇప్పుడు వాడరు. రిజల్ట్ క్లియర్ బటన్ అనేది మనకి రిజల్ట్ రోజున ఓపెన్ చేసి సీల్ ఓపెన్ చేసి రిజల్ట్ అనేది నొక్కడం జరుగుతుంది. ఆ కౌంటింగ్ రోజు ఓట్స్ అనేవి కూడా కౌంట్ అవ్వడం జరుగుతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ అనేది దానికి కూడా సీల్ వేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ టోటల్ బ్యాలెట్ మాత్రమే మనకి ఓపెన్లో ఉంటాయి. ఖచ్చితంగా పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ బటన్ అనేది నొక్కాలి. లేకపోతే కౌంటింగ్ డే రోజు మనకి కౌంట్ అయితే ఎర్రలో చూపించుద్ది. కాబట్టి క్లోజ్ బటన్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నొక్కాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత మనం కనెక్షన్ అనేది డైరెక్ట్గా తీయకుండా మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటను, అలాగే బ్యాలెట్ యూనిట్ యొక్క పవర్ బటను, అలాగే వీవీప్యాట్ పవర్ బటన్ అనేది మనం ఏం చేయాలంటే వీవీప్యాట్లో ఉన్న పవర్ బటన్ని 180 డిగ్రీస్లో పెట్టాలి. పెట్టినప్పుడే ఏమైందంటే పవర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది వీవీప్యాట్కి కూడా. అప్పుడే మన కనెక్షన్స్ అనేవి తీసేయాలన్నమాట. అలా తీసేస్తే ఆ పోలింగ్ అనేది సక్సెస్గా చేసినట్టు అనమాట. ఈ విధంగా కనెక్షన్ల నుంచి మనం ఈవీఎంని ఎలా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్నాక సిఆర్సీ ఆపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి, మాక్ పోల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సిఆర్సీ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇది ఈ వీడియో సంబంధించి. ఈ వీడియో అయితే మీ అందరికి కూడా నేను చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియోని మరింత మంది షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.